టీ20 వరల్డ్ కప్ లో సక్సెస్ అవ్వడానికి అన్ని టీమ్స్ తమదైన ప్లాన్లు వేసుకున్నాయి. కానీ వర్షం కొన్ని జట్లకు అవకాశాలను దెబ్బతీసింది. గ్రూప్ స్టేజ్ లో కొన్ని మ్యాచ్లను తుడిచిపెట్టేసి సూపర్ 8 రేస్ ను మరింత కాంప్లికేటెడ్ గా మార్చింది. సెమీఫైనల్ మ్యాచ్లకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. కానీ 2 సెమీస్ మ్యాచ్లోనూ రిజల్ట్స్ వచ్చాయి. చివరికి ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం వదిలేలా లేదు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ శనివారం జరగనుంది. 10 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత్ రెండో కప్పు గెలవాలని, చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేయడానికి ఎదురు చూస్తుంది. రెండు టీమ్స్ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. జూన్ 29న శనివారం బార్బడోస్ బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవెల్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు భారత్, దక్షిణాఫ్రికా రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కి వర్షం ముప్పు టీ20 వరల్డ్ కప్ బిగ్ ఫైనల్ అంతకు ముందు బార్బడోస్ లోని వాతావరణంపై ఆందోళన నెలకొంది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ కూడా వర్షం కారణంగా కాసేపు ఆగిపోయింది. మ్యాచ్ జరుగుతుందో లేదో అంటూ అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన మధ్యలో ఓసారి వర్షం అంతరాయం కలిగించినా మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి మాత్రం రాలేదు. కరేబియన్ లో వర్షాకాలం ప్రారంభమైంది. ఆ ప్రాంతం అంతటా వర్షాలు కురుస్తున్నాయి. బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో శనివారం ఫైనల్ మ్యాచ్, ఆదివారం రిజర్వ్ డే కూడా వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. జూన్ 29న ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, గాలులతో ఒక మోస్తారు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. జూన్ 29న రోజంతా వర్షం పడే అవకాశం 78% ఉంది. గాలి తూర్పు నుంచి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎదురుగాలులు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో చేరుకునే అవకాశం ఉంది. దీంతో మైదానంలో ఆటగాళ్ల కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గా అంచనా వేస్తున్నారు. అయితే 78% హై హ్యూమిడిటీ లెవెల్స్ కారణంగా ఉష్ణోగ్రత 37 డిగ్రీల లాగా ఉంటుంది. హీట్ స్టికీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. వాతావరణంలో తేమను కొలిచే డెవ్ పాయింట్ 26 వద్ద ఉంటుందని గణనీయమైన తేమను సూచిస్తుంది. అవపాతం దాదాపు 3 మిల్లీమీటర్లు ఉంటుంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం రేపు మ్యాచ్ జరిగే ఏరియాలో మేఘాలు మొత్తం కమ్ముకుంటాయి. 99% ఆకాశం మేఘాలతో అస్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నేచురల్ లైటింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దట్టమైన మేఘాలు, వర్షం కారణంగా విజిబిలిటీ దాదాపు 5 కిలోమీటర్లకు పరిమితం అవుతుందని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఫైనల్ నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను సూచిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ జరగకపోతే టోర్నమెంట్ లో భారత్, దక్షిణాఫ్రికా రెండు జట్లను విన్నర్ గా ప్రకటిస్తారు.